నువ్వెవరు? నేను నీ మినీ వర్షన్. ఎందుకొచ్చావు? ఒక మిషన్ కోసం మిషన్? మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి నాలెడ్జ్‌ని సింపుల్‌గా, ఫన్‌గా అందించటం. దెన్ ఫ్రమ్ టుడే. వి గ్రో టుగెదర్. మనం ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనల్ని ఎవరు తయారు చేశారు? మన నిజమైన గతం ఏమిటి? మానవ ఉత్పత్తి ఎక్కడి నుంచి జరిగింది? మనిషి పుట్టుక ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇది ఎటువంటి సవాలంటే మన వాళ్ళు దీన్ని 2 రకాలుగా వివరిస్తారు. ఒకటి సైంటిఫిక్, మరొకటి స్పిరిచువల్ అవుట్లుక్, అంటే ఆధ్యాత్మిక దృష్టి. ఈ టాపిక్ కి చాలా రకాలుగా వివరణలు వచ్చాయి. నిజానికి మానవ సృష్టి ఎలా జరిగింది తెలియాలి అంటే మానవ నిజమైన గతం తెలియాలి. విజ్ఞానపరంగా మనిషి ఒక కోతి నుండి రూపాంతరం చెంది తన ఉనికిని మార్చుకుంటూ వచ్చాడని చెప్తున్నారు. ఈ థియరీని చాలా మంది విశ్వసిస్తున్నారు. కానీ మానవ దైనందిక జీవితంలో కేవలం సైంటిఫిక్ సమాధానం మాత్రమే సరిపోదు. దీనితో పాటు ధార్మిక మరియు పౌరాణిక గ్రంథాల్లో కూడా దీనికి సంబంధించిన సమాధానం దొరుకుతుంది. విజ్ఞాన శాస్త్రం మరియు పౌరాణిక సమాధానాల్లో ఎల్లప్పుడూ వ్యత్యాసం ఉంటుంది. ఒకరి వివరణకు మరొకరి వివరణకి తేడా ఉంటుంది. సో ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ ఇప్పటి వరకు దీని గురించి వివరించడంలో సక్సెస్ అయిన పెద్ద బుక్ గా చెప్తారు. దీన్ని చార్లెస్ డార్విన్ రచించారు. చార్లెస్ డార్విన్ మానవ చరిత్రలో అతి ముఖ్యమైన వైజ్ఞానికుల్లో ఒకరు. ఈయన చెప్పిన ఈ సిద్ధాంతాన్ని వైజ్ఞానిక కోణం నుంచి చూడాలి. సైన్స్ ప్రకారం ఈ భూమి మీద జీవం మొదటిగా సముద్రంలో మొదలైంది. మొదటిగా నీటిలో నివసించే జీవులు పుట్టాయి. తర్వాత నెమ్మదిగా నీటిలో మరియు నేల మీద నివసించే జీవులు పుట్టాయి. వెన్నెముక లేని జీవులతో పాటు వెన్నెముక ఉన్న జీవులు కూడా పుట్టాయి. అలా నెమ్మదిగా ఈ భూమి మీద రకరకాల జీవులు పుట్టడం మొదలైంది. ఈ పరిణామ క్రమంలో చాలా జీవులు పుట్టాయి, అలాగే శాశ్వతంగా అంతరించిపోయాయి కూడా. అయితే 4 కాళ్ల పైన నడిచే జీవుల తర్వాత ఎలాంటి జీవులు వచ్చాయంటే ఇవి కేవలం 2 కాళ్ల మీద కూడా నడవగలవు. దానికి ఆధారం మనమే. వైజ్ఞానికుల ప్రకారం మన పూర్వీకులు మరెవరూ కాదు, ఈ చింపాంజీలు. ఈ చింపాంజీలే నెమ్మదిగా పరిణామం చెందుతూ 2 కాళ్లపై నడిచే వరకు వచ్చాయి. అలాగే ఆలోచించే మరియు అర్థం చేసుకునే శక్తి వీటిలో డెవలప్ అయింది. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లో వీటి యొక్క తోక గడుస్తున్న సమయంతో పాటు మాయమైపోయింది. వీటి పేరే హోమోసేపియన్స్. ఇవి మొదటిగా ఆఫ్రికాలోని సుమారు 3.5 లక్షల సంవత్సరాల క్రితం కనుగొనబడ్డాయి. ఇవే మానవ జాతి ఆరంభానికి కారణమయ్యాయి. సైన్స్ ప్రకారం చూస్తే మానవ శరీరంలో ఉండే వెన్నెముక చివరి భాగంలో ఇప్పటికీ కూడా వాటి యొక్క అవశేషాలున్నాయి. ఇప్పుడు దీన్ని ధార్మిక కోణం నుంచి ఆలోచిద్దాం. పూర్తి విశ్వంలో అతి పురాతనమైనది సనాతన ధర్మం, అంటే దీని పేరే హిందూ మతం. ఈ మతం ఏం చెప్తోంది అంటే ఈ సంపూర్ణ సృష్టిని బ్రహ్మదేవుడు తయారు చేశాడు అని. ఈ సృష్టితో పాటే మానవ జాతి కూడా ఉనికిలోకి వచ్చింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రిలీజన్స్ అయిన క్రిస్టియానిటీ, అలాగే 1300 సంవత్సరాల పురాతనమైన ఇస్లాం రిలీజన్ ప్రకారం మనిషిని దేవుడు తయారు చేశాడు. వీటన్నింటిలో కామన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ డార్విన్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అంటే మనిషి ఎప్పుడూ కూడా కోతిగా లేదా హోమోసేపియన్స్ గా ఉండేవాడు కాదు. మనిషి దేవుడి ద్వారా తయారు చేయబడిన ఒక వ్యక్తి మాత్రమే. ఇక నుంచి హ్యూమన్ సివిలైజేషన్ పరిణామం చెందింది. దీని తర్వాత మానవ జాతి మరియు పూర్తి సమాజం యొక్క వ్యవస్థ జన్మించింది. పౌరాణిక గ్రంథాల ప్రకారం మనిషి యొక్క జన్మ ఏ రూపంలో జరిగింది అంటే ఏ రూపంలో అయితే ఇప్పుడు మనిషి ఉన్నాడో అదే రూపంలో జరిగింది. ఇదే విధంగా ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవరాశుల యొక్క జన్మ కూడా అదే రూపంలో జరిగింది. అల్టిమేట్ గా చెప్పాలంటే హ్యూమన్ ఎవల్యూషన్ అనే ప్రాసెస్ అసలు ఎప్పుడూ జరగని లేదు. దీనివల్ల వైజ్ఞానికులు మరియు మత ప్రచారకుల మధ్య చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు హ్యూమన్ ఎవల్యూషన్ కి చెందిన 2 కాన్సెప్ట్స్ ని విన్నారు. 100% ఇందులో ఒకదాన్నే నమ్మడం ఏ వ్యక్తికైనా చాలా కష్టమవుతుంది. ఈ థియరీస్ లో 100% నిజం ఉంది అని కాదు. అయితే మీరు వీటిలో ఏ థియరీ నమ్ముతారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.